ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక తాళగుమ్మూరులో ఉన్నటువంటి ఐటీసీ ఫంక్షన్ హాల్ నందు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం యొక్క పట్టాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హత కలిగినటువంటి పేదవాళ్ళందరికీ మంజూరు పత్రాలు కూడా ఇచ్చాం. నిర్మాణాలు కూడా పైలట్ ప్రాజెక్టులో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. బేస్మెంట్ కాగానే ఫస్ట్ బిల్లు పడుతూ ఉంది. ఎంటర్ లెవెల్ పూర్తి చేసుకున్న వాళ్ళకి సెకండ్ బిల్లు, డబ్బులు గవర్నమెంట్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకునే పేదవాళ్ళకి డబ్బులకు రెడీ చేసి పెట్టింది మన గవర్నమెంట్. లబ్ధిదారులైనటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే మంజూరైందో వాళ్ళందరూ కూడా లేటు చేసుకోకుండా వెంటనే నిర్మాణం మొదలుపెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నట్లయితే ప్రభుత్వం సైడ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మీ స్థానిక ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. నేను కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలంలో దాదాపు 408 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారు. శరవేగంగా ఇల్లు పూర్తయిన ప్రతి లబ్ధిదారుడు కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని సొంతింటి కల ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ కావాలని మీరు కోరుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పినపాక నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఇటువంటి పథకం పేదవాళ్ళ కోసం ఇచ్చినటువంటి పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అది ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ముందుకెళ్లాలని లబ్ధిదారులకు నేను మనవి చేస్తూ, పేదవాళ్లకు గడ్డి గుడిసెల్లో, రేకుల ఇళ్లలో బరకాలు వేసుకుని జీవించేటువంటి పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది మంది, లక్షలాది మంది పేదవాళ్ళకి వాళ్ళ ఇల్లు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి పినపాక నియోజకవర్గ ప్రజల తరపున, నా తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.